నమస్తే, నేను ఇందు. వచ్చే ఉప ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ వచ్చే ఛాన్స్ ఉందా? మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా ఇందు, మన వీక్షకులకు కూడా. సార్, మరి ఇప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో తెలంగాణలో మళ్ళీ టీడీపీ వచ్చే ఛాన్స్ ఉందా? అసలు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారంటారు? అసలు ఏం జరుగుతుందంటారు నార్మల్గా? మీరు అన్నట్టు తెలంగాణలో తెలుగుదేశం కనిపించని శక్తి ఎప్పుడు నిరంతరం తెలంగాణలో అంతర్లీనంగా ప్రవహించే నది లాంటిది ఇది. తెలంగాణ ప్రజల మనసులో తెలుగుదేశానికి ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. చాలా మంది ముఖ్యంగా బీసీ సామాజిక వర్గ ప్రజల పూజా మందిరాల్లో రామారావు గారి ఫోటో ఇప్పటికే ఉంటుంది. అది తెలుగుదేశానికి తెలంగాణ ప్రజలకి ఉన్న అనుబంధం. రామారావు గారు అంత గట్టి బంధం వేశాడు. 83లో జరిగిన 82లో ఆయన పార్టీ పెట్టి 82 చివరిలో జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఊహించని గెలుపు సవి చూసింది తెలుగుదేశం. అసలు ఇప్పటికీ కూడా చాలా మంది అభిమానులు తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ ఇక్కడ పోటీ చేయటం లేదు కాబట్టి ఇతర పార్టీల్లో సర్దుబాటు చేసుకున్నారే తప్ప నిజంగా వాళ్ళ మనసు హృదయం అంతా కూడా తెలుగుదేశంలోనే ఉంటది. ఆ మాటకు వస్తే గతంలో పనిచేసిన కేసీఆర్ 2 సార్లు చీఫ్ మినిస్టర్ కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయనే. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం నుంచి మండల అధ్యక్షుడి నుంచి శిష్యుడే. అట్లా తెలుగుదేశం అనేది కాంగ్రెస్ పార్టీ ఎంత బలం ఉందో ఇక్కడ అంత చరిత్ర అంత బలం తెలుగుదేశం కూడా ఉంది. అనేక సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ పలు పర్యాయాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. తర్వాత తెలంగాణ ప్రజలు తెలుగుదేశం ఐడియాలజీ ఎజెండాని అనేక సార్లు ఒప్పుకుని ఆమోదించి ఆ పార్టీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా శాంతి భద్రతల్లో కానీ బీసీలకి రాజకీయంగా అప్లిఫ్ట్మెంట్ వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది తెలుగుదేశం ద్వారా వచ్చింది, గుర్తింపు. అందువల్ల తెలుగుదేశం అనేది అసలు ఇప్పుడు కూడా ఎంతో కొంత ఆయన ప్రభావం చూపిస్తుంది. మీరు అన్నట్టు 2014లో కూడా ఇక్కడ ఎన్నికలు జరిగినప్పుడు అనేక మంది తెలుగుదేశం అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలు రావటానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గోపీనాథ్ కూడా ఆ పార్టీలో ఒకప్పుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు. ఆ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఆ పార్టీ టీఆర్ఎస్ లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణం వలన ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం గనక పోటీ చేస్తే ఇక్కడ బీజేపీ కూటమిలో భాగస్వాములైన పవన్ జనసేన కూడా సపోర్ట్ చేస్తే గెలవడం పెద్ద కష్టమైన అంశం కూడా కాదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా స్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ స్లమ్స్ లో కూడా తెలుగుదేశానికి బలం ఉంది అక్కడ. ఇప్పుడు పార్టీ కనుక ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళందరూ కూడా కనీసం మా తెలుగుదేశం ఇన్నాళ్ళకి అభ్యర్థిని ఇక్కడ పెట్టింది కాబట్టి గెలిపించుకు తీరాలి, ఒకనాటికి అసలు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాలని చాలా మందిలో భావన కూడా ఉంది. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా కొందరున్నారు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా కోరుకునే వాళ్ళు కూడా కొందరున్నారు. తెలుగుదేశానికి అట్లాంటి అభిమానులు ఉన్నారు, ఓటర్లోనూ ఉన్నారు, నాయకుల్లో కూడా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా గత కొంతకాలంగా అక్కడ గెలిచిన తర్వాత తెలంగాణలో కూడా ఇక్కడ దీని దృష్టి సారించాలి, నేను నెలలో 1-2 రోజులు ఇక్కడ ఉంటాను, మాట్లాడతాను, ఇట్లా సమావేశాలు కూడా మొన్న ఎన్నికల్లో 24లో టీడీపీ ఆంధ్రాలో గెలిచిన తర్వాత ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో పలు సందర్భాల్లో మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికప్పుడు ఇవాళ కూడా జరిగినట్టు తెలుస్తుంది నాకు. కాబట్టి వాళ్ళు ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఇవాళ అందరికీ కూడా ఒక ధైర్యం వచ్చింది. ఈసారి గనక చంద్రబాబు నాయుడు గారు గనక పోటీ చేస్తే ఇక్కడ బీజేపీకి సిటీలో కొంత బలం ఉంది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు ఎట్లాగూ తెలుగుదేశం ఈ ప్రత్యేకమైన పాకెట్లో తెలుగుదేశానికి సంబంధించిన ఓటర్స్ స్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బీజేపీ కూడా సపోర్ట్ చేస్తే పెద్ద కష్టమేం కాదు. తర్వాత ఆ గతంలో మాగంటి గోపీనాథ్ కూడా తెలుగుదేశం నుంచి పెరిగి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీ మారినా వాళ్ళు అటు వెళ్ళారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ కనుక ఉంటే ఇప్పుడు ఎట్టాగా ఆయన లేడు కాబట్టి పార్టీ తరఫున ఎవరన్నా కనుక యంగ్ అభ్యర్థిని కనుక పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. పి జనార్దన్ రెడ్డి పాపులర్ అనుకున్నాము అప్పట్లో. ఇప్పుడు మొన్న గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ప్రజల్లో అంతకన్నా కూడా చాలా వేళ్ళూరికి పోయాడు. పేద ప్రజల హృదయాల్లో ఆయనకు అంత స్థానం ఉంది అని మొన్న తెలిసింది. ఇది వాళ్ళందరూ కూడా
బేసిక్ గా తెలుగుదేశం వాళ్ళే, కాకపోతే ఆయనతో పాటు ఉమ్, బీఆర్ఎస్ లోకి వచ్చారు తప్ప ఉమ్, ఆయనకి కోర్ సపోర్టర్స్, కోర్ ఓటర్స్ అందరూ కూడా ఉమ్, టీడీపీ ఓటర్స్. ఉమ్, ఉమ్, కాబట్టి ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది. Hmm. నేను అనుకోవటం ఈ ఉప ఎన్నికలు మాత్రం ఉమ్, చంద్రబాబు నాయుడు గారు కూడా జార విడుచుకుంటారని అయితే నేను అనుకోను. ఉమ్, ఖచ్చితంగా అభ్యర్థిని అయితే పెడతారు, మంచి Hmm. అభ్యర్థిని పెడతారు, అన్ని వర్గాలకి ఉమ్, ఆమోదయోగ్యమైన అభ్యర్థిని పెడతారు. వాళ్ళ శక్తియుక్తులు అన్ని కూడా ఇక్కడ కేంద్రీకరిస్తారు. ఉమ్, మళ్ళీ ప్రజల్లో తెలుగుదేశం ఫ్యూచర్ లో అయినా సరే ఈ రాష్ట్రంలో కూడా మళ్ళీ నిలబడాలనే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఉమ్, అది వాళ్ళు ఏ రోజు ఆపలేదు కూడా. ఇప్పుడు కూడా చాలా మంది మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గెలవగానే హైదరాబాద్ లో కూడా విజయోత్సవాలు ఎంత భారీగా చేశారో అవును, చూసాం. అవును, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా ఎంత నిరసన ప్రదర్శనలు చేశారు, అవును. ఎంత ఉవ్వెత్తున వచ్చింది, ఎవరు ఆర్గనైజ్ అంటే ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, హైదరాబాద్ లో కూడా చాలా అదే కనిపించింది. అవును. ఉంది. అదే చెబుతున్నా, అంతర్లీనంగా ఉండిపోయింది ఆ బలం. ఉమ్, ఇప్పుడు కనుక రేపు ఉప ఎన్నికలు అభ్యర్థిని పెడితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఉమ్, ఇది ఏంటంటే రేపు రాబోయే ఎన్నికలకి ఇది ఒక నాంది, ఓకే. తెలుగుదేశానికి నైతిక బలం చేకూర్చుకోవడానికి ఒక నాందిగా మనం ప్రస్తావించాం. సార్ మనం చూసుకుంటే కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, పింఛన్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, ఎన్నో అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. అలాంటిది ఒకవేళ తెలంగాణలో టీడీపీ వస్తే ఇంకా ఎలాంటి అభివృద్ధి, అంటే మనం ఇక్కడ కూడా హైదరాబాద్లో ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు ఎలా ఉండబోతుందంటారు నెక్స్ట్ స్టెప్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు సైబరాబాద్ అనేది ఆయన సృష్టించింది అనేది భారతీయ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఒక వాస్తవాన్ని జనం కాదనలేరు. మొన్న అంత ఉవ్వెత్తున ఐటీ వాళ్ళు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ లో ఎంత భారీగా నిరసన తెలియజేశారో చూసాం. అప్పుడు కేటీఆర్ దాన్ని అడ్డుకోవటం మూలాన కూడా చాలా మంది ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అనవసరంగా ఆయన దాంట్లో ఆయన ఆ మాట చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఒక రకంగా బలపరుస్తూ ఏంటి తప్పేంటి, ఇక్కడ ఎందుకు మీరు నిరసనలు చేస్తారని జోక్యం చేసుకున్నందుకు ఆ పార్టీ కొంత ప్రజాగ్రహానికి గురి కావటానికి, వాళ్ళు ఓడిపోవటానికి వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీగా మీరే చెప్తున్నారు. ఇప్పుడు అట్లాగే మళ్ళీ ఇంకొక సైబరాబాద్ 4th సిటీ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నాడు కదా, మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్ళటానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ వనరులు ఉన్నాయి, ఇక్కడ ప్రజల సహకారం దొరుకుతుంది, ప్రజలు అట్లాంటి పార్టీని సమర్థిస్తారు కూడా. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ లో తెలంగాణ ప్రజలు కూడా అలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్ అయినప్పుడు కూడా ఆంధ్ర ప్రజల కన్నా తెలంగాణ ప్రజలు ఎక్కువ బాధపడ్డారు. ఒక మంచి నాయకుడిని వదిలిపెట్టి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నుకున్నారని వీళ్ళు బాధపడ్డారు ఒక సోదర రాష్ట్రంగా. కాబట్టి మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన దూరదృష్టి, ఆయన పరిపాలనా దక్షత, ఆయన అభివృద్ధి ప్రణాళికలు తెలంగాణని మళ్ళీ ఇంకొక స్టేజ్కి కూడా తీసుకెళ్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా ఇందు మన వీక్షకులకు.